భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఏమిటి కోలాహలం? దీని సంకేతము శ్రీరామ లక్ష్మణులకు ఏర్పడిన ప్రమాదము తొలగిపోయినదని. జగదంబ నీ ప్రార్థనను మన్నించినది పుత్రి. విను, నేడు నీ పేరుతో పాటుగా రఘునాథుని పేరు జత చేసి జయఘోష చేస్తున్నారు. ఇంద్రజిత్, నీవే చెప్పినావు కదా రేపటి సూర్యోదయము రామలక్ష్మణుల జీవితాస్తమయ సమాచారమును తీసుకువస్తుంది అని. మృత్యుఘోష జయఘోష వలె వినిపించునా? పితృదేవా, నేనును ఆ శంఖారావమును విని సంశయంలో పడినాను. విషాదములో ఈ విజయధ్వాన స్వరములు ఎలా వినిపిస్తున్నాయని. నిస్సందేహముగా ఇది వానర సైన్య విజయఘోషే. వారి హర్షధ్వానాలకు మా మతి చెదురుతున్నది. వ్యంగ్య బాణములు ప్రయోగించి శత్రువులు కాలు దుబ్బుతున్నారు. నీవు ఏదో అమంగళము చేసినావు గనకనే వారిని ఏమీ చేయలేకపోయినావు. పితృదేవా, నా నాగపాశముతో రామలక్ష్మణులిరువురును బంధించి మృత్యుముఖమున వదిలి వచ్చినాను. జయము జయము మహారాజా. గూఢచారి శూకుడు తమ దర్శనము కొరకు అనుమతి కోరుతున్నాడు. రమ్మను. వెంకటేశ్వరులకు జయము. ఏమి సమాచారము తెచ్చినావు? శత్రు శిబిరములో ఏమా కోలాహలము? మహారాజా, అది కోలాహలము కాదు. వానర సైన్యములో హర్షాతిరేకములు ఉవ్వెత్తున ఎగిసిపడుచున్నవి. కారణము లక్ష్మణుడు మరియు శ్రీరాముడు. శ్రీ అని సంబోధించకము. కేవలము రాముడు అని పిలు. వారిని మా ఇంద్రజిత్ మృత్యుముఖమున వదిలి వచ్చినాడు. అవును మహారాజా, అదే రామలక్ష్మణులు నాగపాశము నుండి విముక్తులైనారు. అసంభవము. యువరాజా, చూస్తుంటే వారికి ఇక్కడ అసంభవం అనే పదములకు స్థానం లేదనిపిస్తున్నది. ఎలా సంభవమైనది? ఎవరు చేశారు ఆ పనిని? పక్షిరాజైన గరుడు వారి నాగపాశము నుండి విముక్తుని గావించాడు. గరుడు ఆ గరుడు విష్ణు వాహనమే కదా? ఆ గరుడేనా? అవును మహారాజా, నాగపాశమును చిన్నాభిన్నము చేయగల శక్తి వేరే ఎవరి వద్ద ఉన్నది? ఎవరి శక్తి గురించి నీవు గొప్పగా చెబుతున్నావు సుఖ? మేము వైకుంఠమును ఆక్రమించి ఆ విష్ణువు సుదర్శన చక్రమును ప్రభావహీనము చేసినాము. అప్పుడు ఈ గరుడు మా చంద్రహాస ఖడ్గఘాతమునకు ఆక్రందన గావిస్తూ మోము దాచుకుని క్షీరసాగర గర్భమున చేరినాడు. ఆ దుష్టుడు ఇంత పెద్ద దుస్సాహసము చేసినాడా? అన్నిటికంటే ముందు వారిని శిక్షించుట కొరకై మేమే స్వయముగా వెళ్లవలసి ఉన్నది. లేదు పితృదేవా,
ఇంట చొరబడిన శత్రువులను మట్టు పెట్టడము మాని ఒక పక్షి వెనుక పరుగులు తీయడం బుద్ధిమంతుల లక్షణము కాదు. శత్రువుల బలాబలముల గురించి నేను తెలుసుకున్నాను. నేడు నాగపాశము నుండి తప్పించుకొనిననేమి, రేపు అన్నిటికంటే శక్తివంతమైన అభిమంత్రిత అస్త్రములను ప్రయోగించి యుద్ధ నిర్ణయము చేస్తాను. అభినందన హర్షాతిరేకములను సంధ్యా సమయమునకు మృత్యుగీతికలుగా మార్చివేస్తాను. మా అన్ని ఆశలు నీపైనే కేంద్రీకృతమై ఉన్నాయి ఇంద్రజిత్. లంకా నగర సాగర తీరమున ఇరువురు సోదరుల చితాగ్నులు రగలాలి. ఆ సరయు నది తీరాన మిగిలిన ఇద్దరు సోదరులను జలసమాధి గావించి అయోధ్యను లంకాధీనము గావించి నీవు అయోధ్యాపతి వరిపించుకోవాలి. అదే మా అభిలాష పుత్ర. అవుతుంది, అలాగే అవుతుంది. రామునిపై విజయము సాధించి తమ అభిలాషను అవశ్యము నెరవేరుస్తాడు తమ ఈ ఇంద్రజిత్. విజయీ భవ. యువరాజ్ ఇంద్రజిత్తుకు, 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 యువరాజ్ ఇంద్రజిత్తుకు. మనం అప్రమత్తంగా ఉండాలి. నేడు రావణ కుమారుడు సమస్త శక్తులతో తీవ్ర వేగంతో సంగ్రమణకు వస్తున్నాడు. మేము సిద్ధముగానే ఉన్నాము విభీషణ. మేము ప్రచండ వేగంతో వాణ్ణి ఎదుర్కొంటాం. నాకు అనుజ్ఞ ఇవ్వండి ప్రభు. నేను ముందుకు సాగి మన సైన్య వ్యూహరచనను పరికిస్తాను ప్రభు. సాగు ముందుకు బజరంగ బలి. జై శ్రీరామ్. బడా మర్కటములారా, ఎక్కడున్నాడు రాముడు, వాని తమ్ముడు లక్ష్మణుడు? నాగపాశ విషము వారిపై విఫలమైనను మిమ్ములను యమలోకమునకు పంపినాను. తమ బలమును చూచి విర్రవీగే అంగదుడు, హనుమంతుడు ఎక్కడికి వెళ్లి దాక్కున్నారు? జై శ్రీరామ్. హనుమంతుని ఇప్పుడు తలుచుకున్నావుగా, ప్రత్యక్షమయ్యాను. రామ లక్ష్మణులకు చెప్పండి వచ్చి నన్ను ఎదుర్కొమ్మని.
లేదా వారి అస్త్రములను నా చరణముల వద్ద పడవేసి అయోధ్యకు మరలి పొమ్మని. మీ నిశాచరులందరినీ యమపురికి పంపకుండా మేము అయోధ్యాపురికి ఎలా వెళ్తాం మేఘనాథ? రా! వచ్చినావా? నీ సహాయము కొరకు నీ జ్యేష్ఠ సోదరుని తీసుకురాలేదా? ప్రగల్భనాదములు చేయకు మేఘనాథ. ఈ మేఘనాథుని ఘాత పరిణామములు నీవు అనుభవించి ఉన్నావు. నిన్న బ్రతికిపోయావు, కాని నేడు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీకు రక్షగా వచ్చినను వారు కూడా నిన్ను కాపాడలేరు. అగ్రజ, అగ్రజ, అతను కపట యుద్ధంలోకి దిగినాడు. అదృశ్యమై దాడి చేయిస్తున్నాడు. అగ్రజ, మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి. బ్రహ్మాస్త్ర ప్రయోగము చేసి సమస్త రాక్షస జాతిని నామరూపాలు లేకుండా చేయడానికి. వలదు లక్ష్మణ. బ్రహ్మాస్త్రము అత్యంత వినాశకారిణి. శాస్త్రము దానిని ప్రయోగించు అనుజ్ఞను అన్ని పరిస్థితుల్లోనూ ఇవ్వదు. కనుక మనము ఉత్తేజితులమై ధర్మయుద్ధ మార్గమును విడిచిపెట్టరాదు. కానీ రాక్షసలోకం ఏ నీతిని పాటించుటలేదు. వారు యుద్ధములో మాయను ప్రయోగించుచు మన సైన్యమును సంహరించుతున్నారు. వారి మాయాస్త్రముల నుండి రక్షించుకున్నట్టుకు ఒక్కటే దారి ఉన్నది, బ్రహ్మాస్త్ర ప్రయోగమే. యుద్ధనీతి ఇలా చెబుతున్నది: అయుద్ధమానం ప్రచ్ఛన్నం పరాంజలిం శరణాగతం పలాయమానం మత్తంబ నహంతుం త్వమే హార్గసి. అనగా సముఖ యుద్ధము చేయు వారిపై, శరణాగతులపై, యుద్ధము నుండి పారిపోయిన వారిపై మరియు పిచ్చివారిపై బ్రహ్మాస్త్రము వంటి మహాసంహారక అస్త్రములు ప్రయోగించుట వర్జితము. కానీ లేదు లక్ష్మణ, లేదు. అధర్మము ద్వారా ప్రాప్తించిన విజయం ఎన్నడూ కళ్యాణకారకము కాదు. తమ ఆజ్ఞ అగ్రజ.
అసుర యోధులారా, వీనిని లేపండి, రథములో పడవేయండి, పితృదేవుల సమక్షమునకు తీసుకువెళ్ళండి. ఎంత ప్రయత్నించినా సాధ్యం కావట్లేదు యువరాజా. తప్పుకోండి. నా ఈ విజయమునకు గుర్తుగా లంకేశునకు నేనే బహూకరిస్తాను. ధరిత్రి ధరునిపై చేయి వేశావా? ధరిత్రిలోనే సమాధైపోగలవు మేఘనాథ. ఇతడు సాక్షాత్తు ధరిత్రిని తన పనిపై మోయగలిగినవాడు. నీ వంటి పాపులు లేవనెత్తలేరు. హనుమా, హనుమా, ఏమైనది? హనుమా, ఆర్యపుత్రుడు లక్ష్మణుడికి ఏమైనది? అనర్థము జరిగినది సుగ్రీవ మహారాజా, అనర్థము జరిగినది. లక్ష్మణ, లక్ష్మణ, ఏమైనది లక్ష్మణునకు? లక్ష్మణ, లక్ష్మణ, వీరవరేణ్య, హనుమ, నా లక్ష్మణుడు సదా నా సమక్షములోనే నిలబడి ఉంటాడు. అతడు నేడు నా సమక్షములో పడుకుని ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం? ప్రభు, ధరణీధరుడు ధరిత్రిపై పడగానే సూర్యచంద్రుల గతి నిలిచిపోయినది. అదే ఎందులకు? కారణమేమి? నా సోదరుని శక్తిహీనుడను చేయగల శక్తి ఈ బ్రహ్మాండమున ఏమున్నది? ఏమి ఇది నువ్వు నిశాచరుల మాయ? రఘునందన, ఇది నిశాచరుల మాయ కాదు. మేఘనాథుడు శస్త్రము సంధించి వీరఘాతంలోని శక్తిని ప్రయోగించాడు. ఈ వీరఘాతపు శక్తి నుండి తప్పించుకొనుట అసంభవం.